ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 71వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి 71వ శ్లోకము. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బ పరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. శ్లోకం మరొకసారి. ఆరూఢ భక్తి గుణకుంచిత భావచాపయుక్తైః శివస్మరణ బాణగణైరమోఘైః నిర్జిత్య కిల్బ పరిపూన్ విజయీ సుధీంద్రః సానందమావహతి సుస్థిర రాజలక్ష్మీం. అనువాద పద్యము. బలమగు భక్తి మౌర్వి అదివంచిన భావము దివ్యచాపమున్ ఫలితము తప్పకుండెడు శివస్మరణన్ శరపుంజమట్లుగా గలిగియఘారులందరిన్ కాల్చి ముదమ్మున సుస్థిరమ్ము నిర్మలమగు రాజ్యలక్ష్మి తన రాణిగా పొందు సుధీంద్రుడొక్కడున్. అనువాద పద్యము మరొకసారి. బలమగు భక్తి మౌర్వి అది వంచిన భావము దివ్యచాపమున్ ఫలితము తప్పకుండెడు శివస్మరణన్ శరపుంజమట్లుగా కలిగియఘారులందరిన్ కాల్చి ముదమ్మున సుస్థిరమ్ము నిర్మలమగు రాజ్యలక్ష్మి తన రాణిగా పొందు సుధీంద్రుడొక్కడున్. శ్లోకము యొక్క తాత్పర్యము. బుద్ధిమంతుడు భక్తిని వింటినారిగను అంతఃకరణ వృత్తిని విల్లుగను అమర్చుకొని అందు ఈశ్వర ధ్యానమును బాణముగా నెక్కుపెట్టి పాపములను శత్రువులనెల్ల జయించి రాజు రాజ్యలక్ష్మిని పొందునట్లు పరమేశ్వర సారూప్యలక్ష్మిని పొందును. శ్లోకము యొక్క వివరణము. మనలో పాపాలున్నంత వరకు పవిత్రులం కాలేము. అందుకని ముందు మనలోని పాపాలు పోగొట్టుకోవాలి. ఈ పాపాలు శత్రువుల్లాంటివి. వీటిని జయించాలంటే అమోఘమైన అంటే వృధా కానీ మరి తిరుగులేని బాణాల్లాంటివి కావాలి. శివస్మరణ అమోఘమైన బాణం లాంటిది. దాన్ని ఉపయోగించి శత్రువుల్లాంటి పాపాలను పోగొట్టుకొని శుద్ధాంతరంగులై చింతలేని సుస్థిరమైన మోక్ష సామ్రాజ్యలక్ష్మిని పొందవచ్చు గదా అని ఆదిశంకరులు సలహా ఇస్తున్నారు. అయితే ఈశ్వర స్మరణ అనే బాణం ఒక్కటి ఉంటే చాలుతుందా? దాన్ని సంధించడానికి వింటినారి కూడా ఉండాలి కదా. అంటే శుద్ధమైన అంతఃకరణ ప్రవృత్తిని ధనస్సుగా చేసుకొని దృఢమైన భక్తిని వింటినారిగా అమర్చుకొని తిరుగులేని శివస్మరణ అనే బాణాన్ని ఉపయోగించి పాపాలనే శత్రువులను పోగొట్టుకోండి. సరేనా అని సందేహ నివృత్తిని చేస్తున్నారు. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 71వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.